నేను కల్కి చూశాను, నాకు నచ్చలేదు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాత్ర అశ్వత్థామతో పోలిస్తే ప్రభాస్ తేలిపోయాడు. అమితాబ్ ఈ వయసులో కల్కి లాంటి సినిమాలు ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఆయనలోని ఎనర్జీలో మాకు కొంచెం ఉన్న లైఫ్ సెట్ అయిపోతుందన్నాడు ఈ వారసి. అంతటితో ఆగలేదు. ప్రభాస్ ను తెర మీద చూసినప్పుడు బాధనిపించింది. ఈ మాట చెప్పడానికి బాధగా ఉన్నా కూడా ఆయన పాత్ర జోకర్ లా ఉంది. మ్యాడ్ మ్యాక్స్ మూవీలో మెల్ గిబ్సన్ లా తన ప్రభాస్ ని చూడాలనుకున్నాను, కానీ ఆయన ఇలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదు. ప్రభాస్ జోకర్ లా ఉన్నాడని సెకండ్ పార్ట్ సినిమాను దెబ్బతీసేలా కుట్రపూరితంగా మాట్లాడాడు ఈ అర్షద్ వారసి. కల్కి పార్ట్ 1 లో అమితాబ్ బచ్చన్ పాత్ర బాగుంది, అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. సరే, అమితాబ్ బచ్చన్ నువ్వు పొగుడుకో, కానీ ప్రభాస్ ని తక్కువ చేస్తే మాత్రం ఎవ్వరు ఊరుకోరు. అది ఖచ్చితంగా ఈర్షతో వచ్చిన మాటే. ఈయన ఇప్పుడు ఎందుకు ఇంతలా వాగుతున్నాడంటే 2022 నుంచి ఈయనకు పాపం సినిమాలే లేవు. దక్షిణాదిన ఎవరో కూడా తన పట్టించుకోరు. ఎందుకంటే కమెడియన్ కు తక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ. మరి అలా ఖాళీగా ఉండి ప్రభాస్ మీద పడి ఏడుస్తున్నాడు. దేశం మొత్తం ఫ్యాన్స్ అంతా ప్రభాస్ ను డార్లింగ్ అని ప్రేమగా పిలుచుకుంటున్నారు. కానీ మనోడు మాత్రం జోకర్ అని, మానసికంగా ప్రభాస్ ని దెబ్బతీయాలని